అందరికీ నమస్కారం. మరో ప్రశ్న జేఈఈ మెయిన్స్ 2025ది. ఇక్కడ మనకు 3D జియోమెట్రీ ప్రశ్న వచ్చింది. సో ఒక్కసారి చదివేద్దాము. మనకు ఒక లైన్ L1 ఇచ్చారు, ఇంకొక లైన్ L2 ఇచ్చారు. ఈ L2లో చూసారంటే మనకు ఆల్ఫా ఇవ్వలేదండి. ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు R అని ఇచ్చారు. అంటే ఆల్ఫా వాల్యూ ఇవ్వలేదు, అది మనం కనుక్కోవాలి. సరే కనుక్కుందాం. ఇంకేంటి, B2 లైన్స్ విచ్ ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ B. అంటే ఈ లైన్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. ఓకే, సో చిన్నగా ఒక రఫ్ డయాగ్రామ్ వేసేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఇది నా L1, ఇది నా L2, ఇవి రెండు మీట్ అవుతున్నాయి. సరేనా, ఇది రెండు మీట్ అవుతున్నాయి. ఇంకేమన్నారు, ఎక్కడ మీట్ అవుతున్నాయి, పాయింట్ B దగ్గర మీట్ అవుతున్నాయి. పాయింట్ B దగ్గర మీట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ P ఈస్ ద ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఎ పాయింట్ A ఆన్ L2. అంటే ఈ పాయింట్ A నుంచి సపోజ్ A ఎక్కడో ఉంది, ఇక్కడ ఉంది అనుకుందాం A. సరేనా, ఇక్కడ A ఉంది. దీంట్లోంచి ఈ లైన్ మీద ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేశాను. ఇది మీట్ అయ్యే పాయింట్ని ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటాం. ఈ పర్పెండిక్యులర్ మీట్ అయ్యే పాయింట్ని ఇంకా అదేంటి, అది P. అది P. ఓకే, అది P అన్నమాట. ఇప్పుడు ఏంటంట కదా, దెన్ ద వాల్యూ ఆఫ్ 26 ఆల్ఫా ఇంటూ PB². అంటే మనం ఫస్ట్ ఆల్ఫా కనుక్కోవాలి, దాని తర్వాత B కనుక్కోవాలి, దాని తర్వాత P కనుక్కోవాలి, దాని తర్వాత PB డిస్టెన్స్ కనుక్కోవాలి, దాని స్క్వేర్ తోటి మల్టిప్లై 26 ఆల్ఫా. ఇంత ఉండండి కథ. అంటే మన కథలో ఇంత ఉంది. మొదలు పెడదామా ఇంకా? సర్లేండి. అసలు ఈ ఆల్ఫా ఎలా కనుక్కోవాలి ఫస్ట్ మనం చూద్దాం. ఎనీవేస్, స్టార్టింగ్ మీకు బేసిక్ తెలుసుగా, ఇలా లైన్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎనీ ర్యాండమ్ పాయింట్ తీసుకుంటాం. ఏదో ఒక పాయింట్ ఆ లైన్ మీద ఎలా తీసుకుంటాం, దీన్ని మనం ఈ రేషియోని మనం లాండాకి ఈక్వేట్ చేస్తాం. ఈ రేషియోని లాండా, నేను L1ని లాండాకి ఈక్వేట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఏమవుతుంది, x-1/3 వచ్చేసి లాండా, y-1/-1 కూడా లాండా, z+1/0 కూడా లాండా. సో x-1 వచ్చేసి 3 లాండా, y-1 వచ్చేసి మైనస్ లాండా, ఇంకా z+1 వచ్చేసి 0. సో x వచ్చేసి 3 లాండా ప్లస్ 1, y వచ్చేసి మైనస్ లాండా ప్లస్ 1, z వచ్చేసి -1. అంటే L1 మీద ఎనీ ర్యాండమ్ పాయింట్ ఏ ఫార్మాట్లో ఉంటుంది, 3 లాండా ప్లస్ 1 మైనస్ లాండా ప్లస్ 1 మైనస్ లాండా. అరే రే, ఇప్పుడే మొదలైందే, ఇంకా చాలా ఉంది. సరేలేండి, చలో ఇప్పుడు L2 తీసుకుందాం. L2ని నేను మ్యూకి ఈక్వేట్ చేస్తున్నాను. అలా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యారు అంటే, నేను అది చూపెట్టట్లేదు, ఆల్రెడీ కొంచెం పెద్దగా అవుతుంది సొల్యూషన్. సో ఇది చేశారంటే 2μ+2, అంటే x 2μ+2, y 0 అవుతుంది, z వచ్చేసి ఆల్ఫా మ్యూ -4. సర్లేండి, అంటే ఇది ఏంటి అర్థం చేసుకోండి. ఇది L1 మీద ఎనీ ర్యాండమ్ పాయింట్, ఇది L2 మీద ఎనీ ర్యాండమ్ పాయింట్. అర్థమవుతుందా? సరే ఫైన్. ఇప్పుడు డయాగ్రామ్కి వెళ్ళిపోదాం ఒకసారి. సో L1 మీద నాకు ర్యాండమ్ పాయింట్ తెలుసు, L2 మీద కూడా నాకు ర్యాండమ్ పాయింట్ తెలుసు. కానీ జాగ్రత్త వినండి, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఈ B దగ్గర ఏమవుతుందంటే, L1 మీద ఉన్న ర్యాండమ్ పాయింట్ ఇంక L2 మీద ఉన్న ర్యాండమ్ పాయింట్ సేమ్ అయిపోతున్నాయి కదా. మళ్ళోసారి జాగ్రత్తగా వినాలండి. L1 మీద ఉన్న ర్యాండమ్ పాయింట్, L2 మీద ఉన్న ర్యాండమ్ పాయింట్ ఈ B దగ్గర సేమ్ అవుతున్నాయి, ఎందుకంటే మీట్ అవుతున్నాయి కాబట్టి. సో ఈ ర్యాండమ్ పాయింట్ B దగ్గర ఏమవుతుంది, L1 యొక్క ర్యాండమ్ పాయింట్ ఇంక L2 యొక్క ర్యాండమ్ పాయింట్ సేమ్ అవుతుంది. సో అట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ B ఏమవుతుంది, ఇవి రెండు ఈక్వల్, ఇవి రెండు ఈక్వేట్ చేసుకోవచ్చు మనం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ B దగ్గర రెండుని ఈక్వేట్ చేసుకోవచ్చు. సర్లేండి, ఇక కథలోకి వెళ్ళిపోదాం. x కోఆర్డినేట్స్ కంపేర్ చేస్తే నాకు ఏమొస్తుంది, 3 లాండా ప్లస్ 1 = 2μ+2. రెండు వేరియబుల్స్ అని డైరెక్ట్గా ఏదైనా వాల్యూ వస్తే బాగుండు కదా. సో రెండో దానికి వెళ్దాం. -లాండా + 1 = 0. ఓయ్ అర్రే తగిలింది. -లాండా + 1ని 0కి వేసుకున్నారంటే లాండా ఎంత, 1. లాండా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మొదటికొద్దాం, ఎక్స్కి వద్దాం. అంటే 3 లాండా + 1 = 2μ+2. ఆల్రెడీ మనకు లాండా తెలుసు, ఇప్పుడు మ్యూ కనుక్కోవడం పెద్ద పని, అసలు పనే కాదు. సో పెట్టేయండి. సో 3 లాండా + 1 = 2μ+2. లాండా వచ్చేసి 1 కదా. సో 3 × 1 + 1 అంటే 3 + 1 4. సో 2μ+2 వచ్చేసి 4 అవుతుంది, 2μ వచ్చేసి 2 అవుతుంది. సో μ వచ్చేసి 1. రెండు 1 1. అరే 1 1. సార్ మాకు జేఈ మెయిన్స్లో లేదా జేఈ అడ్వాన్స్లో 1 వస్తే ఎంత బాగుంటుంది ర్యాంక్. కళ కనొచ్చు కానీ కష్టపడితే రావచ్చేమో. సర్లేండి, నెక్స్ట్ -1ని ఆల్ఫా మ్యూ -4కి ఈక్వేట్ చేద్దాం. సో ఆల్ఫా మ్యూ -4 వచ్చేసి -1, మ్యూ ఎంత తెలుసుగా, మ్యూ వచ్చేసి 1. సరే, సో ఆల్ఫా ఇంటూ 1 విల్ బి ఆల్ఫా, ఒకటే ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా -4 -1. సో ఆల్ఫా ఎంత, 4 - 1 3. ఓకే, సో నాకు ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. ఆల్ఫా వాల్యూ. సరే అండి,
ఇక బి ఎలా కనుక్కోవాలి? బి అంటే ఇప్పుడు మనకి లాంబ్డా ఇంకా మ్యూలు వచ్చాయి ఏంటి, బి అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గరనే కదా. అంటే ఇప్పుడు ఈ లాంబ్డా వాల్యూని తీసుకెళ్ళి నేను దీంట్లో పెడితే నాకు వచ్చేది ఏంటి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి యొక్క కోఆర్డినేట్స్. నాకు బి యొక్క కోఆర్డినేట్స్ అంటే ఏంటో తెలుస్తాయి. ఇప్పుడు నాకు కోఆర్డినేట్స్ అంటే ఏంటి తెలుగులో అడగకండి, నాకు తెలీదు, మరీ అంత తెలుగు నాకు రాదు. సో ఉన్నదాంతో అడ్జస్ట్ అవుదాం, కాస్త ఉన్నదాంతో సర్దుకుపోదాం ప్రస్తుతానికి. సో లాంబ్డా ఎంత, -1, సారీ లాంబ్డా 1. సో దీంట్లో పెట్టండి 3 × 1 + 1 అంతా 4, -1 + 1 అంతా 0, ఇంకా -1, 4 0 -1. దీంట్లో పెట్టినా అదే వస్తుంది. చెక్ చేసుకోవాలి ఉందా సార్, మేము చెక్ చేసే ముందుకు వెళ్తాం. సరే చెక్ చేసుకోండి. మ్యూ ఎంత 1, సో 2 × 1 + 2 ఎంత 4, ఇది 0. మ్యూ 1, ఆల్ఫా 3, సో 3 - 4 -1, సో 4 0 -1. ఓకే సార్, మీరు చెప్పింది కరెక్ట్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర రెండు సేమ్, ఆ సేమే వస్తాయి కదా ఆబ్వియస్గా. దానికోసం మనకు లాంబ్డా మ్యూలు వచ్చాయంటే మరి ఏం చేస్తాం, కలికాలం ఏం నడుస్తుందో ఏమో. సర్లేండి, ఇక ముందుకు వెళ్దాం. గోవిందా గోవిందా. చలో నెక్స్ట్. సో బి వచ్చేసింది, ఆల్ఫా వచ్చేసింది. కథ ఇంకా అయిపోలేదు, ఇప్పుడిప్పుడే మొదలైంది. ఏంటి అప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? కథ ఇప్పుడే మొదలైందండి. సో మొదటి భాగాన్ని వాడుకున్నాం. ఇప్పుడు ఏంటి, పి ఇస్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ ఏ. అంటే ఇప్పుడు పీని కనుక్కోవాలి. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ మనం ఎలా కనుక్కుంటాం 3Dలో? వచ్చేయండి చూపిస్తాను. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఈ స్లైడ్లో మనకు కావాల్సింది అయిపోయింది. సో ఒక పాయింట్ ఇచ్చారు మనకు ఏ, ఓకే. ఇంకో లైన్ ఉంది L2, ఇంకో లైన్ ఉంది L2. సర్లేండి, ఫైన్. సో ఏ ఎంత, 1 1 -1. ఈ ప్రశ్న నేను చెప్పేది మూడోసారి, ఆల్రెడీ ఇంగ్లీష్లో హిందీలో చెప్పాను. సో ఇది మూడోసారి, అందుకే నాకు వాల్యూస్ కూడా గుర్తుండిపోతున్నాయి. L2 యొక్క డిఆర్స్ ఏంటి? L2 చూపిస్తాను మీకు. L2 అంటే L2 ఇదే కదా, x - 2/2 y. ఈ కింద ఉన్నవి డిఆర్స్ అంటాం, ఈ కింద ఉన్నవి డిఆర్స్ ఆఫ్ ద లైన్ అంటాం. సో L2 యొక్క డిఆర్స్ ఏంటి? 2 0 ఆల్ఫా. ఆల్ఫా ఎంత? అప్పుడే మర్చిపోయారా? ఆల్ఫా 3 వచ్చింది కదా ఇప్పుడే. అరే మర్చిపోతే ఎలా అండి? ఆల్ఫా ఎంత? 3. సో ఈ లైన్ యొక్క డిఆర్స్ ఎంత? 2 0 3. కాన్సెప్ట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఏమో పీ కదా, జాగ్రత్తగా వినండి. పీ ఎంతో కొంత. పీ అన్నది ఏంటి? ఇప్పుడు నేను మళ్ళీ పీని సమ్ ర్యాండమ్ పాయింట్ ఆన్ L2 అనుకుంటున్నా, అనుకోవచ్చు కదా. పీ L2 మీద ఉందంటే డెఫినెట్గా L2 యొక్క ర్యాండమ్ పాయింట్ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ నేను పీని ఏమనుకోవచ్చు, ఇదే ఇక్కడ ఉందిగా, ఎనీ పాయింట్ ఆన్ L2. సో దీన్ని నేను మళ్ళీ పీ కోసం వాడుతున్నాను, ఇదే పీకి వాడుతున్నాను. సార్ నాకు మ్యూ నచ్చలేదు, వేరే వేరియబుల్ బీటా వాడుకుంటా అంటే, బేటా నువ్వు బీటా వాడుకో, నీ ఇష్టము, ఓకే ఫైన్. కానీ నేను అదే వాడుతున్నాను, మ్యూ. సో పీని నేను మళ్ళీ మ్యూగా తీసుకుంటున్నాను, అదే 2μ + 2, 0, ఆల్ఫా మ్యూ -4. అరే గుర్తుండిపోయింది, మూడోసారి కదా చెప్పేది. సో అలా ఫైన్. సో పీ యొక్క కోఆర్డినేట్స్ కూడా మనకు తెలుసు. సో పీ తెలుసుగా, పీ అంటే ఇది 2μ + 2, 0, 3μ -4. ఆల్ఫా మ్యూ -4 కదా, ఆల్ఫా 3. సో పీ యొక్క కోఆర్డినేట్స్ ఇవి నేను అనుకుంటున్నాను, సరేనా? పీ యొక్క కోఆర్డినేట్స్ నేను ఇవి అనుకుంటున్నాను, సరే. ఇప్పుడు పీ ఎలా కనుక్కోవచ్చు? స్టాండర్డ్ వే ఏంటంటే, ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ ఏపీ అని, ఇప్పుడు మనం ఏం చేసాము, ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ వేసాము L2కి, సరేనా? అంటే ఏంటి, ఈ లైన్ సెగ్మెంట్ ఏపీ అన్నది L2కి పర్పెండిక్యులర్ కదా. ఈ లైన్ సెగ్మెంట్ ఏపీ అన్నది లైన్ 2కి పర్పెండిక్యులరా కాదా? పర్పెండిక్యులర్ కదా. అప్పుడు ఏమవుతుంది, ఏపీ యొక్క డిఆర్స్ ఇంటూ L2 యొక్క డిఆర్స్ 0 అవుతుంది. A1 A2 + B1 B2 + C1 C2 0. ఓకేనా? చదవారని ఆశతో ఇక ముందుకు వెళ్తున్నాను. ఏపీ యొక్క డిఆర్స్ ఎలా కనుక్కోవచ్చు? ఏ తెలుసు, పీ తెలుసు. ఏపీ యొక్క డిఆర్స్ ఎలా కనుక్కుంటామంటే, x2 - x1 y2 - y1 z2 - z1. ఇది నా x1 y1 z1, ఇది నా x2 y2 z2. ఎందుకంటే ఏపీ రాశాను కాబట్టి అలా. సార్ నాకు ఏపీ వద్దు, పిఏ కావాలి అంటే పిఏ తీసుకోండి, మీ ఇష్టం, ఓకే ఫైన్. ఏపీ యొక్క డిఆర్స్ ఎంత? ఇది 2μ + 2 -1, 0 -1, 3μ -4 అంటే +1, సరేనా? సో దీన్ని సింప్లిఫై చేస్తారంటే 2μ + 1 -1 3μ -3. సో ఏపీ యొక్క డిఆర్స్ వచ్చేసాయి. లైన్ 2 యొక్క డిఆర్స్ చెప్పాను 2 0 ఆల్ఫా అంటే 2 0 3. ఓకే, అంతా సిద్ధం అండి, అంతా సిద్ధము కార్యక్రమానికి. కార్యక్రమం ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ డిఆర్స్ 0 అంటే 2μ + 1 × 2 + -1 × 0 + 3μ - 3 × 0 వచ్చేసి 3μ - 3 × 3 వచ్చేసి 0. ఓకే, ఎందుకు ఇలా? A1 A2 + B1 B2 + C1 C2 0. ఎప్పుడన్నా ఇలా రెండు పర్పెండిక్యులర్ ఉంటే, ఓకే ఫైన్.
సో ఇక మల్టిప్లై అండి 2μ ఇంటూ 2 ఎంత 4μ ప్లస్ 2 ప్లస్ 3μ ఇంటూ 3 అంటే 9μ మైనస్ 9 0 4μ ప్లస్ 9μ వచ్చేసి 13μ మైనస్ 7 వచ్చేసి 0μ వచ్చేసి 7/13. ఓకే, ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, అంటే ఇలా ఏంటి సార్ సాగదీస్తూనే ఉన్నారు, మరి తెలుగు సీరియల్ కూడా ఇంత పెద్దగా ఉండదంటే ఇప్పుడు ఏం చెప్పాను నేను, ప్రశ్నలు అలా అడుగుతున్నారు. ప్రశ్న సులభమైంది అయితే కాస్త పెద్దగా ఉంటుంది, కాస్త కాదు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ప్రశ్న కఠినంగా ఉంటే చిన్నగా ఉంటుంది. మొత్తానికి మనకు అటు ఇటు లేక దారి దొరకట్లేదు. అసలు ఏం చేయాలి సార్ అంటే ఇక గోవిందా గోవిందా, మనం కష్టపడాల్సిందే అంతే, కష్టపడి ఆయన మీద వదిలేసేయాలి ఇంకా. సర్లేండి. సో μ 7/13 వచ్చింది. ఇక్కడ డౌట్ రావచ్చు మీకు, అసలు నేను కరెక్టే వెళ్తున్నానా? ఇక్కడ నేను కరెక్టే వెళ్తానులేండి, కానీ ఎగ్జామ్లో మీకు డౌట్ రావచ్చు కదా, అంటే నేను చేసేది కరెక్టా కాదా అన్న డౌట్ మీకు రావచ్చు కదా. నా వల్ల కూడా అప్పుడప్పుడు తప్పులు అవుతాయి, బట్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను తప్పులు అవ్వకుండా. కానీ నేను చేసేది కరెక్టా కాదా, మీరు చేసేది కరెక్టా కాదా మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నాకు μ 7/13 వచ్చింది. ఒక్కసారి క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇది ఒక ఇంటీజర్ టైప్ క్వశ్చన్ అనమాట. ఏమి ఇచ్చాడు, 26 ఆల్ఫా ఇంటూ పీబీ స్క్వేర్ అన్నాడు. 26 అంటే ఇక్కడ 26 ఉంది. 26 అంటే ఎంత, 2 × 13. అంటే ఇక్కడ 26 ఎందుకు వేసాడు? ఇప్పుడు నాకు ఫైనల్గా ఒక ఇంటీజర్ రావాలంటే ఇది ఛాన్సెస్ చాలా ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ సంథింగ్ ఈ ఆల్ఫా ఎంత 3, సో ఆల్ఫాలో బై 13 లాంటిది ఏం లేదు. అంటే ఈ పీబీ స్క్వేర్లో నాకు బై 13 రావాలి. ఓకేనా? అంటే ఏంటి, నేను చేసింది కరెక్టే కదా, నాకు μ ఎంత వచ్చింది 7/13. అంటే ఇది నాకు హింట్ ఇస్తుంది, ఇక్కడ 26 ఉంది అంటే నాకు వచ్చిన ఆన్సర్ కరెక్టే, కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకంటే డినామినేటర్లో 13 వచ్చింది. అర్థమవుతుందా? నేను మీకు లాజిక్ చెప్తున్నాను. అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనము చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనకు నర్వస్నెస్ ఉంటుంది, నేను చేసేది కరెక్టా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట నేను మీకు ఇస్తున్నాను. సో μ వచ్చేసింది. μ వచ్చాక దాన్ని దీంట్లో పెట్టండి, మనకు p వస్తుంది. సో దీంట్లో పెట్టారంటే నెక్స్ట్ స్లైడ్లో చేద్దాం. అది 2 × 7/13 + 2, 0, 3 × 7/13 - 4. సో 14/13 + 2 ఎల్సిఎం తీసారంటే 14 + 26/13 అంటే 40/13. అలాగే దీన్ని కూడా సింప్లిఫై చేశారంటే -31/13. ఇదన్నా మీరు చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ బి ఎంత, బి ఓకే, ఇది మళ్ళీ వచ్చిందా, సారీ, ఇది అవసరం లేదు మనకి, ఇదేదో తీయాలి కానీ తీయడం మర్చిపోయాను. ఇంగ్లీష్ ఇంకా హిందీలో కూడా ఇదే మిస్టేక్ రిపీట్ అయింది, మూడోసారి చేస్తున్నాను ఇదే తప్పు. సర్లేండి, నెక్స్ట్ టైం నుంచి కాస్త జాగ్రత్త ఉంటాను. ఫైన్. సో పీ తెలుసు, బి ముందు కనుక్కున్నాం ఆల్రెడీ. సో వాళ్ళు ఏమన్నాడు, పీబీ స్క్వేర్ అడిగారు. పీబీ స్క్వేర్ అంతా ఇవి డిస్టెన్స్ స్క్వేర్. సో 4 - 40/13 స్క్వేర్ ప్లస్ 0 - 0 స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 31/13 స్క్వేర్. ఎల్సిఎం తీసారంటే 13 4 = 52 - 40 12/13 హోల్ స్క్వేర్. ఇక్కడ -13 + 31 అంటే 18/13 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ నుంచి 1/13 స్క్వేర్ కామన్ తీస్తున్నాను, 12 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్ మిగులుతుంది. 12ని నేను ఎలా రాసుకోవచ్చు సార్? చిన్నప్పుడు నాకు మా టీచర్ నేర్పించింది, 12ని 2 × 6గా రాసుకోవచ్చు, ఇంకా 18ని 2 × 9 కూడా రాసుకోవచ్చు. చిన్నప్పుడు నేర్చుకుందే ఇప్పుడే వాడుతున్నాం. అరే మ్యాథ్స్ అదే, పెద్దగా ఏం మారదులేండి, మనం మారుతూ ఉంటాం కానీ నంబర్స్ అలానే ఉంటాయి. ఓకే, సో 2 స్క్వేర్ × 6 స్క్వేర్, ఇది 2 స్క్వేర్ × 9 స్క్వేర్గా రాశాను. సో ఇందులోంచి 2 స్క్వేర్ని కామన్ తీయొచ్చు. మొత్తానికి 2 స్క్వేర్ని కామన్ తీస్తే 6 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ నాకు వచ్చింది. 6 స్క్వేర్ అంతా 36 ప్లస్ 81 వచ్చేసి 117. ఓకే, ఈ 117 చూడంగానే తెలుసా నాకు నేను చేసింది కరెక్ట్ అని ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకు? ఈ 117 అంటే 13 × 9, 117 అంటే 13 × 9. సో ఒక 13 పోతుంది. సో 2 స్క్వేర్ అంటే 4/13 × 9 అంటే 36/13. చూసారా, నేను మీకు చెప్పాను ఇక్కడ ఒక /13 వస్తుందని, ఇందాకనే చెప్పాను. /13 వచ్చింది అంటే నేను చేసింది మాక్సిమం కరెక్ట్ అని నాకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇది మాక్సిమం. ఇప్పటికీ తప్పులు వెళ్ళవచ్చు అటు ఇటు, బట్ కనీసం ఎగ్జామ్లో కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి నేను చేస్తుంది కరెక్టే అన్న కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సో ఇంకేంటి, అన్నీ వచ్చాయి. ఆల్ఫా తెలుసు, పీబీ స్క్వేర్ తెలుసు, 26 ఆల్ఫా ఇంటూ పీబీ స్క్వేర్ కనుక్కోవడం. 26 ఆల్ఫా ఇంటూ పీబీ స్క్వేర్ అంతా ఆల్ఫా 3, 26 × 3 × 36/13. సో 13 1 = 32 సార్. ఎస్, ఆఖరికి మనం అనుకున్న క్యాల్కులేషన్ చేసాం. 2 × 3 6, 6 × 36 216. మొత్తానికి ఆన్సర్ 216. సరేనా? ఫైన్. మధ్యలో బోర్ కొట్టించుంటే కాస్త ఓర్చుకోండి, ఎందుకంటే నాకు ఒట్టి సబ్జెక్ట్ చెప్పడం అంతగా నచ్చదు. ఇలా మధ్యలో ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను. ఓకే పిల్లలు, మరి మీరు పిల్లలు కాదేమో అయినా పిల్లలు అని పిలుస్తాను. ఓకే అబ్బాయి, ఓకే అమ్మాయి,
సర్లే అండి, ఇంకా ప్రస్తుతానికి ఇంతే. మరో ప్రశ్నతో మీ దగ్గరకు వస్తాను. ధన్యవాదాలు.